అండి మన ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు 10 మినిట్స్లో అయిపోయే స్వీట్ తయారు చేసుకున్నాం. అదేనండి రవ్వ కేసరు. స్టవ్ మీద బాండ్లు పెట్టుకొని 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్నామండి. జీడిపప్పును బాగా ఫ్రై చేసుకుని పక్కన ఉంచుకున్నాము. నేను 1 కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నానండి. దాన్ని బాగా ఫ్రై చేసుకున్నాము. ఈ లోపల వాటర్ని మరగబెట్టుకున్నామండి. 1 కప్పుకి 3 కప్స్ వాటర్ వేసుకోవాలి. బాగా మరిగిన తర్వాత రవ్వలోకి వేసి కలపాలండి. ఉండలు లేకుండా బాగా కలుపుతూ ఉండాలి. కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకున్నాము. 1 కప్పు ఉప్మా రవ్వకి 1 కప్పు చక్కెర వేసుకున్నామండి. బాగా కలపాలి. ఇప్పుడు కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకున్నాము. బాగా కలిపి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పుని వేసేసుకున్నామండి. కొద్దిగా మధ్యలో నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. చూడండి బాగా వస్తుంది కదండి. ఈ ప్రాసెస్లో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఎంత స్మూత్గా ఉంటుందో. మనం తింటే నోట్లో కరిగిపోద్దండి. చాలా